రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కాకినాడ జిల్లా పర్యటనను పురస్కరించుకొని వాకలపూడిలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కాకినాడ జిల్లా పర్యటనను పురస్కరించుకొని వాకలపూడిలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, బొల్సటి రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర అధ్యక్షులు పర్యటనను విజయవంతం చేయాలి అని, జిల్లాతో పాటు కాకినాడ రూరల్ అసెంబ్లీలో బూత్ స్థాయి నుండి శక్తి కేంద్రం, ఆపై స్థాయి కార్యకర్తలు, నాయకులు తరలి రావాలి అని, దానికి తగ్గ కార్యాచరణ మండల అధ్యక్షులు కృషి చేయాలి అని, మండలానికి 200 సంఖ్య తగ్గకుండా అధ్యక్షులు పూర్తి ప్రయత్నం చేయాలి అని, అలాగే సారథ్యం పేరుతో ప్రతి జిల్లా పర్యటన విజయవంతంగా చేస్తున్నారని, దానికి తగ్గకుండా మనవంతు ప్రయత్నం ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడిపై ఉంది అని, కేంద్రంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ విజయవంతంగా పరిపాలన సాగిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం చేసేదానికి మనందరం కృషి చేయవలసిన అవసరం ఉంది అని వారన్నారు. ఈ కార్యక్రమంలో బొల్సెట్టి వెంకటరామకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు, కరప మండల అధ్యక్షులు ఎర్రంనీడి పద్మావతి, రూరల్ 2 అధ్యక్షులు బల్లా సుధాకర్, అనపర్తి వెంకటేష్, సలాది అనిల్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు పాలికి శివకండీల్, వెంకట్, దొంగ వీరబాబు, సిహెచ్ గోవిందరాజులు, సలాది నాయుడు, అజయ్, ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన సలాది నాయుడు గారు, అలాగే అజయ్, అలాగే పాలికి శివ, వెంకట్, వీరబాబు ప్రధాన కార్యదర్శి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యాచరణ ఎలా చేయాలి, మన అసెంబ్లీ నుంచి ఎంతమందిని తీసుకెళ్ళాలి అనే దానిపై నిన్న జరిగిన సమావేశంలో పెద్దలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఆ విధంగానే ఏ విధంగా కూడా వారి సూచనల మేరకు మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో తప్పకుండా భారీ సంఖ్యలో రాష్ట్ర అధ్యక్షుల పర్యటనకి జనాన్ని తరలించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, ఏదైతే మన గట్టిగా మన రాష్ట్ర అధ్యక్షులు మన జిల్లాకి విచ్చేస్తున్న సందర్భంలో అత్యధిక ఏర్పాట్లతో ఆయనకి స్వాగతం చెబుతూ పూర్తి స్థాయిలో ఎక్కువ సంఖ్యలో జనాన్ని తీసుకెళ్ళి ఆ కార్యక్రమానికి విజయవంతం చేసినట్లయితే మనందరికీ కూడా మంచి పేరు వస్తుంది, మన జిల్లాకి మంచి పేరు వస్తుంది, మన రాష్ట్ర అధ్యక్షుల దగ్గర మనకి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇతర పార్టీలకి ధీటుగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా మరొకసారి ఈ మండలంలో, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండల నాయకులకు, కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు, మండల ప్రధాన కార్యదర్శులకు, వైస్ ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతమే లక్ష్యంగా 26వ తేదీ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఎప్పటి నుండే గ్రామాల్లో పర్యటన చేసి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో నిమగ్నమే ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం. మండల అధ్యక్షులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం, అలాగే ఈ మండలంలో ఉన్న పితాని లీలావతి గారు, రంబాల వెంకటేశ్వరరావు గారు, అనపర్తి వెంకటేష్ గారు, అలాగే సలాది నాయుడు గారు, సలాది అనిల్ గారు, అలాగే మా యొక్క మండల జనరల్ సెక్రటరీలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విలేజ్లోనే కాకుండా బూత్ స్థాయి కార్యకర్తలందరూ కూడా, బూత్ స్థాయిలో ఎవరైతే ఉన్నారో బూత్ అధ్యక్షులు, బూత్ కార్యకర్తలు, అలాగే వాట్సాప్ గ్రూపు ఎవరైతే ఉన్నారో పేజ్ ప్రముఖుల దగ్గర నుంచి అందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పి పార్టీ యొక్క ఆదేశాన్ని, అదే రాష్ట్ర అధ్యక్షుడు మధుకర్ యొక్క ఆదేశాలను అందరూ పాటిస్తూ ప్రతి బూత్లోని కూడా మనందరం కూడా పర్యటించి, ప్రతి బూత్లోని ప్రతి వార్డులో కూడా పర్యటించి, అలాగైతే రూరల్ మండలాల్లో అన్ని 4 మండలాలు ఏదైతే ఉన్నాయో పార్టీ పరంగా 4 మండలాల్లో పర్యటించి, అదేవిధంగా మన నార్త్ మండలం ఏదైతే ఉన్నదో వార్డుల్లో కూడా మనందరం పర్యటించి పూర్తి స్థాయిగా సన్నద్ధం అవ్వాలని, పెద్ద ఎత్తున హాజరవ్వాలని, సుమారుగా ప్రతి మండలం నుంచి 200 మంది తక్కువ కాకుండా నియర్లీ ఒక 1000 మెంబర్స్ హాజరవ్వాలని చెప్పేసి ఒక పార్టీ ఒక నిర్దేశం ఉంది. ఆ విధంగా మనందరం పనిచేయాలని, తూచా తప్పకుండా మనందరం కూడా పార్టీ జెండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రెపరెపలాడే విధంగా సారథ్యం అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న మాధవ్ గారి యొక్క పర్యటనకి మనందరం కూడా సహకరించి అద్భుతంగా పర్యటనని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాను.